ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అమరావతి అనేది ఒక సముద్రం లాగా తయారైంది. నా బాధ, ఆవేదన, చాలా కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. కొండవీటి వాగు, ఈ కొండవీటి వాగు అనేది పైనుంచి వస్తుంది. కొండవీటి ప్రాంతం నుంచి ఎక్కడైతే కొండలు ఉన్నాయో, కోనలు ఉన్నాయో అక్కడ పడినటువంటి వర్షం అంతా కూడా వాగు వంక పొంగే వాన కాలంలో నా వింటావమ్మ నది పాట. గుంటూరు అమరావతి రోడ్డును క్రాస్ చేసుకుని ఇక్కడ కొండవీటి వాగులాగా వస్తుంది. వంకలన్నీ కలిసి వాగులు అవుతాయి. వాగు వంక పొంగే వాన కాలంలో నా ఆ వాగు పొంగి పొర్లుతుంది, వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది. అంతే కదా. అక్కడ మీరు లిఫ్ట్ పెట్టారు. లిఫ్ట్ పెట్టినప్పుడు ఏం చెప్పారు మీరు? నారా చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ ని 222 కోట్లు వెచ్చించి లిఫ్ట్ పెట్టారు. శాశ్వత పరిష్కారం, రాజధాని అమరావతికి ఇక ముప్పే ఉండదు, నీళ్ళెత్తి తోడేస్తున్నాం. మరి వాళ్ళు కూడా పనిచేస్తుంది. లిఫ్ట్ తోడుతున్నారు, తగ్గవే నీళ్లు. ఎందుకని? మీరు కొండవీటి వాగు దగ్గర లిఫ్ట్ పెట్టి కృష్ణానదిలో తోడినప్పటికీ కూడా ఎందుకు ఈ భయంకరమైన పరిస్థితి ఏర్పడిందో